ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 10వ భాగం సూర్యనామ స్తోత్రం. యజ్ఞవల్క సూర్యభగవానులే నామ స్తవనానికి ప్రసన్నులవుతారో విను అంటూ బ్రహ్మదేవుడు ప్రసాదించసాగాడు. నమః సూర్యాయ నిత్యాయ రవ్యేర్కాయ భానవే భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే. నిత్య రవి అర్క భాను భాస్కర మతంగ మార్తాండ వివస్వాన్ అనే పేర్లతో భాషిస్తున్న భాస్కర భగవానులకు నా నమస్కారములు. ఆదిత్యాయాది దేవాయ నమస్తే. రశ్మి మాలినే దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ ప్రభాకరాయ మిత్రాయ నమస్తే దితి సంభవ. నమో గోపతయే నిత్యం దిశాంచపతయే నమః. నమో దాత్రే విధాత్రే చ ఆర్యమ్నో వరుణాయ చ పూష్ణో భగాయ మిత్రాయ పర్జన్య యంసవే నమః. యాంసవే నమః. నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ హరయే హరితాశ్వాయ విశ్వస్య పతయే నమః. విష్ణవే బ్రాహ్మణో నిత్యం త్రయంబకాయ తథాత్మనే నమస్తే. సప్తలోకేశ నమస్తే. సప్తసప్తయే ఏకస్మై నమస్తుభ్యం. ఏకచక్ర రథాయ చ జ్యోతిషాం పతయే నిత్యం సర్వప్రాణభృతే నమః. హితాయ సర్వభూతానాం శివాయార్తి హరాయ చ నమః. పద్మప్రబోధాయ నమో వేదాదిమూర్తయే ఖాదిజాయ నమస్తుభ్యం. నమస్తార సుతాయ చ భీమజాయ నమోస్తుభ్యం. పావకాయ చైవ నమః. దిశనాయ నమో నిత్యం. నమః కృష్ణాయ నిత్యదా నమోస్త్వదితిపుత్రాయ నమో లక్ష్యాయ నిత్యాశః. బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు. ఓ ముని, ఈ నామాలను ప్రాతకాల సాయంకాలాలలో పవిత్రుడై పఠించేవాడు నాలాగే మనోవాంఛితాలన్నిటినీ పొందగలడు. ఈ నామస్తోత్ర సహితంగా సూర్యారాధన చేసేవారు ఆయన అనుగ్రహం వల్ల ధర్మార్థ కామాలను, ఆరోగ్య రాజ్య విజయాలను పొందగలరు. బంధనాలలో చిక్కుకున్నవాడు బంధ విముక్తుడవుతాడు. ఈ నామాలను జపిస్తే పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పి బ్రహ్మ తన అనుగ్రహ భాషణాన్ని ముగించాడు అని చెప్పాడు సుమంతుడు. జంబూద్వీపంలో సూర్యారాధనకు 3 ప్రముఖ స్థలాలు. కృష్ణపుత్రునికి దుర్వాస శాపం. మునీంద్ర, కొన్ని ఆరాధనలపై స్థల ప్రభావం కూడా ఉంటుందంటారు కదా. మరి సూర్యారాధన శీఘ్రంగా ఫలించే స్థానం జంబూద్వీపంలో ఉందా అడిగాడు రాజేంద్రుడు. చెప్పసాగాడు మునీంద్రుడు. రాజా, ఈ జంబూద్వీపంలో 3 ఉన్నాయి. మొదటిది ఇంద్రవనం, రెండవది ముండీరం, మూడవది కాళిప్రియం. ఈ 3 కాక బ్రహ్మ చెప్పిన 4వ స్థానం ఒకటి ఉంది. అది చంద్రభాగా నదీ తీరాన ఉంది. దానిని సాంబపురం అంటారు. సూర్యభగవానులు సాంబుణ్ణి అనుగ్రహించి అతని కోరిక మేరకు లోక కళ్యాణం కోసమై తన 12 రూపాలలో ఒకటైన మిత్రరూపంలో నివసించడానికి అంగీకరించాడు. అక్కడ ఎవరు పూజ చేసినా ఈయనే స్వయంగా స్వీకరిస్తాడు. సూర్యుని యొక్క 12వ రూపమైన విష్ణువే వాసుదేవ కృష్ణుడై ఈలలో అవతరించాడు. ఆయన పుత్రుడు సాంబుని పేరుని అతని సమస్యను ఇది వరకు కొంత విన్నావు కదా. ఇప్పుడు మరింత వినిపిస్తాను. రుద్రుని అవతారభూతుడైన దుర్వాసముని ఒకరోజు ద్వారకలో ప్రవేశించాడు. తెలిసిన వారు వంగి వంగి నమస్కారాలు చేయసాగారు. జాంబవతి కృష్ణులు పుత్రుడు మహాబలశాలి గొప్ప అందగాడునైన శాంబునికి తెలియదు. ఆయన రూపాన్ని, నడకని
చూసి నవ్వుకున్నాడు. అంతటితో ఆగకుండా దుర్వాసునిలాగనే ముఖ కవిళకలను పెట్టి కాస్త వికృతంగా కూడా నటిస్తూ ఆయనలాగే నడుస్తూ వెక్కిరించసాగాడు. తన రూపాన్ని, యవ్వనాన్ని, ఐశ్వర్యాన్ని చూసుకొని అహంకారంతో ఈ విధంగా ప్రవర్తించిన సాంబుణ్ణి దుర్వాసుడు శపించిన వైనాన్ని ఇదివరకే విన్నావు కదా. అందుకే దేవతలను, గురువులను, బ్రాహ్మణులను పూజించాలి లేదా ఊరుకోవాలి. అంతేకాని వెక్కిరించుట, అవమానించుట ప్రమాదకరం. ఈ దుర్వాసమునిని మళ్ళా అవహేళనం చేసి యాదవులు శాపగ్రస్తులై ముసలాన్ని కని సర్వనాశనమైపోయారు కదా. బ్రహ్మ శివునికి ఈ సందర్భంలోనే ఇలా 2 శ్లోకాలను ప్రవచించి ఉన్నాడు. యో ధర్మశీలో జితమాన రోషో విద్యా వినీతో నపరోపతాపి స్వధార తుష్ట పరధార వర్జితో నతస్య లోకే భయమస్తి కించత్ న్వతథా శశీన సలిలం నచందనం నైవ శీతలఛాయ ప్రహ్లాదయ త్రిపురుష ప్రహ్లాదయతి పురుషం ప్రహ్లాదయతి పురుషం యథాహిత మధురభాషిణీ వాణి. ధర్మాత్ముడై క్రోధాన్ని జయించి విద్య ఉండి వినమ్రుడై ఇతరులను బాధించక తన స్త్రీలతో సంపూర్ణ తృప్తి నొంది ఇతర స్త్రీ అనే ఆలోచననే పరిత్యజించిన వానికి ఈ లోకంలో ఏ భయము లేదు. చక్కని చల్లని మాటలతో ఇతరులను ఆనందింపజేయగలిగిన వాడు ధన్యుడు. ఎందుకంటే మధుర భాషణం కలిగించే ఆనందం, చల్లని నీరు, చందమామ చందనం, చల్లని నీడ అవి అత్యవసరమైన సమయంలో కలిగించే ఆనందం కన్నా గొప్పది. ఆ తరువాత శ్రీకృష్ణుని అనుగ్రహ భాషణాన్ని విని ఆచరించి శాపముక్తుడైన సాంబుడు తన పేరునే ఒక నగరి నిర్మించి అందులో సూర్యభగవానుని ప్రతిష్ఠించాడు. శ్లోకం. యో ధర్మశీలో జితమాన రోషో విద్యా వినీతో నపరోపతాపి స్వధార తుష్ట పరధార వర్జితో నతస్య లోకే భయమస్తి కించత్ స్వన్వతాత శశిన సలిలం నచందనం నైవ శీతలఛాయా ప్రహ్లాద యతి పురుషం యథాహిత మధురభాషిణీ వాణి. శ్రీ సూర్య ద్వాదశ మూర్తుల వర్ణన. మునీంద్ర, సాంబుని ద్వారా చంద్రభాగా నది తీరాన నిర్మింపబడిన ఈ పూజాస్థానం ప్రాచీనమేమి కాకున్నా ఇంత మహత్యము నెట్లు సంతరించుకున్నది అని అడిగాడు సుమంతుడు. అర్వాచీన విషయాల పట్ల అనాదరణ మానవ సహజం కదా భారతవీర. అది సనాతన కాలం నుండే సూర్యనారాయణ స్థానం. సాంబుడు దానిని ప్రతిష్ఠించడం బాగా తరువాత జరిగింది. ఆ స్థలంలో సూర్యభగవానుడు తన మిత్ర రూపంలో తపస్సు చేశాడు. అవ్యక్త పరమాత్ముడైన ఆయనే అంతటిని సృష్టించి మరలా తన సృష్టిలో తానే 12 రూపాలలో ఆదిత్య గర్భమున జన్మించి ఆదిత్యుడైనాడు. ఆ మూర్తుల పేర్లను ఇదివరకే విని ఉన్నావు కదా. ఒక్కొక్క మూర్తి ద్వారా ఒక్కొక్క మహాకార్యాన్ని ఆయన నెరవేర్చాడు. ఇంద్ర రూపంలో దానవ సంహారం, ధాతగా ప్రజాపతి అయి సృష్టి రచన, ప్రజన్య రూపంలో కిరణాల ద్వారా అమృత వర్షం, పుంసామూర్తిగా మంత్రస్థితుడై ప్రజాపోషణ, త్వష్టగా వనస్పతులలో నిలిచి ఔషధ ప్రసాదము, ఆర్యమ రూపంలో జనవాసములలో నిలిచి ప్రజాక్షేమ రక్షణ భగమూర్తిగా భూమి క్రింద పర్వతాలలో నిండి పోషక పదార్థాల సృజన వివస్వంత రూపంలో అగ్నిలో నుండి అన్నాదుల పచనము,
అంశరూపంగా చంద్రుడై అమృతానందమయంగా లోకాన్ని చేయడం, విష్ణు రూపంలో అవతారాలెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, వరుణ రూపంలో సముద్రంలో నివసిస్తూ జలముచే జనములను పోషించుట, 12వదైన మిత్రరూపంలో చంద్రబాగా నదీ తీరాన జగత్ కళ్యాణానికై జప తపములను చేయుట, ఇవన్నీ భగవంతుడు మన కొరకై నెరవేర్చుచున్న మహాకార్యములు. సాంబపురిగా పరిణమించుటకు ముందే ఇక్కడ వాయుభక్షణం మాత్రమే చేసే పెద్ద కాలము పాటు తపస్సు చేసిన భగవంతుని రూపము పేర ఇది మిత్రపదమని, మిత్రవనమని పిలువబడుతుండేది. నారద కృత సూర్య విరాట్ రూప వర్ణన. శ్రీకృష్ణుడు తన పుత్రుడైన సాంబనికి శాప విమోచన మార్గాన్ని చూపాడని విని ఉన్నావు కదరాజా. ఆ సందర్భంలో ఆయన ఇలా కూడా అన్నాడు: వత్స, సూర్యారాధన ద్వారా నీ సంతాపాలు తొలగి సంతోషాలు వెళ్ళి విరుస్తాయన్నది ఘంటాపథమే. సూర్యనారాయణుని ఆరాధనా విధానాన్ని నారదుని ద్వారా తెలుసుకొని ధన్యుడువు కా. సాంబుని అదృష్టం కొద్దీ ఒకరోజు నారదుడే శ్రీకృష్ణ దర్శనార్థం ద్వారకకు విచ్చేశాడు. సాంబుడు కొత్తగా నేర్చుకున్న వినయ జ్ఞాన సంపన్నతతో నారదుని ప్రసన్నుని చేసుకోగలగడంతో ఆ మహర్షి ఇలా చెప్పసాగాడు: అన్ని లోకాలు తిరిగే అలవాటున్న నేను ఒకప్పుడు సూర్యలోకం చేరాను. అక్కడ దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులు, రాక్షసులు, అప్సరసలు సూర్యదేవుని సేవలో నిమగ్నులై తరించడం చూశాను. గంధర్వులు గానం చేస్తూ ఉండగా, అప్సరసలు నృత్యం చేస్తుండగా, యక్ష రాక్షస నాగగణాలు శస్త్రధరులై పహారా కాస్తున్నారు. ఋగ్యుజు సామ వేదాలు ఆకారాలు ధరించి ఆయనను స్తుతిస్తుండగా, ఋషులు వేద మంత్ర స్థవనంతో ఆయనను ఆరాధిస్తున్నారు. ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలు సంధ్యలతో సహా సుందర రూపాలు ధరించి శ్రీ సూర్య భగవానునికి నలువైపులా అంజలి ఘటించి నిలబడి ఉన్నాయి. ప్రాతః సంధ్య రక్తవర్ణంలోనూ, మధ్యాహ్న సంధ్య చంద్రం సమాన శ్వేతవర్ణంలోనూ, సాయం సంధ్య గులాబీ రంగులోనూ మెరిసిపోతున్నాయి. ఆదిత్య, వసు, రుద్ర, మరుద్గణాలు, అశ్విని కుమారులు ఆయనను పూజిస్తున్నారు. స్వయంగా ఇంద్రుడే అక్కడ నిలబడి సూర్యదేవునికి జయ జయ ధ్వనాలు చేయసాగారు. గరుత్మంతుని అన్న అయిన అరుణుడు సూర్యసారథి ఆకుపచ్చని 7 గుర్రాలు ఆయన రథానికి పూంచబడి ఉన్నవి. ఆ రథము కాలము యొక్క అవయవాలచే నిర్మితము. సూర్యునికి ఇరువైపులా ఆయన పత్నులు రాజ్ఞి, నిక్షుభ కూర్చొని ఉన్నారు. పింగళ, లేఖక, దండనాయకాది గణాలు కల్మష నామకములైన 2 పక్షులు ద్వారపాలకులుగా సేవిస్తున్నాయి. బ్రహ్మ, దిండి కూడా అక్కడే ఉండి సూర్యస్థుతి చేస్తున్నారు. ఆ వైభవాన్ని, ప్రభావాన్ని కనులారాగాంచి చెప్తున్నాను. సాంబకుమార, నీవాయనను శరణు వేడు. దేవమునీంద్ర, ఆ స్వామిని ఆరాధించుటకే కృతనిశ్చయుడనై సూర్యజ్ఞాన ప్రాప్తి కోసమే మిమ్ము ఆశ్రయించాను. ఆయన సర్వగతుడెట్లయ్యనో, ఆయన రశ్ములెన్నో, మూర్తులెన్నో, ఈ కల్మష పక్షులెవరో, పింగళ, లేఖక, దండనాయక ఘనాల వారేం చేస్తుంటారో ఇవన్నీ మీ ద్వారా తెలుసుకోగోరుచున్నాను అన్నాడు సాంబుడు. చెప్పసాగాడు దేవర్షి నారదుడు. వివస్వంతుడైన సూర్యదేవుడు అవ్యక్త కారణ కారకుడు, నిత్య సత్య అసత్ స్వరూపుడు, తత్వ చింతకులైన మహాపురుషులు ఆయనే ప్రధాన ప్రకృతి రూపాలని చెప్తారు. గంధ, వర్ణ, రస, శబ్ద, స్పర్శరహితుడైన ఆయన నుండే అన్నీ ఉద్భవించాయి. జగజ్జోని ఆయనే, సనాతన పరబ్రహ్మ ఆయనే, అన్ని ప్రాణులకు నియంత ఆయనే, ధర్మాన్ని ఐశ్వర్యాన్ని ప్రదానం చేయగల బ్రాహ్మీ బుద్ధి ఆయనది. ఆది దేవుడు కాబట్టి ఆదిత్యుడని, అజాతుడు కాబట్టి అజుడని ఆయననే అంటారు. దేవతలకే దేవుడు కాబట్టి దేవదేవుడు అంటారు. సమస్త లోకాలకి ఈశుడు అధీశుడు కాబట్టి ఈశ్వరుడు అంటారు. ప్రజారక్షకుడు కావున
ప్రజాపతి అంటారు. పురస్సేనుడు కాబట్టి పురుషుడు, అపూర్వుడు కాబట్టి స్వయంభువు. ఈ సృష్టి సూర్యనారాయణుచే ఎలా చేయబడిందో నారదుడు సాంబునికి చెప్పాడు. ఈ పురాణ ప్రారంభంలో శతానికుడు విన్నదానికి అదనంగా ఇక్కడ నారదుడు మరికొంత చెప్పాడు. ప్రజాహితము కోసం ప్రజాపతులను సృష్టించకోరి సూర్యభగవానుడే అదితి గర్భాన జన్మించాడు. అప్పటికే తాను సృష్టించిన ప్రజాపతుల వంశాలను వృద్ధి చేశాడు. దక్షకన్య అదితి వివాహం కశ్యప మహర్షితో జరిగింది. వారి సంతానంగా భూర్భువ స్వహ సంయుక్తమైన ఒక అండం జన్మించింది. దాని నుండి ద్వాదశాత్మలతో తేజోమండల సహితుడై సూర్యభగవానుడు ప్రకటితుడయ్యాడు. ఈ సూర్యమండలం వ్యాసం 9,000 యోజనాలు. కదంబ పుష్పంలో కేసరాల్లాగా ఈ మండలం అంతటా కిరణాలు పరివ్యాప్తమై ఉంటాయి. సహస్ర శీర్ష పురుష అంటూ మనం పూజించే మహాపురుషుడు ఈ మండల మధ్యభాగంలో ఉంటాడు. సూర్యకిరణాలు అగ్నిలో రాత్రి ప్రవేశిస్తాయి. అందుకే ప్రకాశత్వ, ఉష్ణత్వ గుణాలు సూర్య అగ్ని దేవతలిద్దరిలో ఉంటాయి. సూర్య భగవానుని కిరణాలని 20 పేర్లతో పూజిస్తారు. హేతి, కిరణ, గౌ, రశ్మి, రశ్మి, గభిస్తి, అభిషు, ఘన, ఉస్త్ర, వసు, మరీచి, నాడి, దితితి, సాధ్య, మయూఖ, భాను, అంశు, సప్తార్చి, ఖర, పాద అనేవి కిరణ నామాలు. సూర్యదేవుని సహస్ర కిరణాలలో 400 వర్షకారకాలు. వాటిని చందన అంటారు. వీటి స్వరూపం అమృతమయం. 300 కిరణాలు హిమాన్ని వహిస్తాయి. అవి పచ్చగా ఉండి చంద్రనామంతో పిలువబడతాయి. మిగిలిన 300 కిరణాలు శుక్ల నామకాలు. ఇవి ఎండలని సృష్టిస్తాయి, లోకాన్ని నిలబెడతాయి. ఉదయం ఋగ్వేదం, మధ్యాహ్నం యజుర్వేదం, సాయంత్రం సామవేదం ఆ స్వామిని స్తుతిస్తాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ద్వారా ఈ పూజ నిత్యం జరుగుతూనే ఉంటుంది. నక్షత్రాల, గ్రహాల, తారాగణాల అధిష్టాన దైవం సూర్యుడే. స్వామి సహస్ర కిరణాలలో 7 కిరణాలు ముఖ్యములు. అవి సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, సూర్య, రశ్మి, విష్ణు, సర్వబంధు నామాలతో ఉంటాయి. అగ్నులలో మనం వేసే ఆహుతులన్నీ సూర్యనారాయణ స్వామినే చేరుతాయి. వృష్టి కూడా ఆయన నుండే ఉత్పన్నమవుతుంది. ఆ వృష్టి వల్లే అన్నం పుడుతుంది, లోకాన్ని నిలబెడుతుంది. కాబట్టి జగదానంద కారకుడు, లోకబాంధవుడు, దారిద్ర్య విద్రావణుడు సూర్యనారాయణుడే. సూర్యనారాయణ మహత్యాన్ని ఇంకా చాలాసేపు వర్ణించి చెప్పాడు నారదుడు. అదంతా శతానికుడు నింతకు ముందు అధ్యాయాలలో విన్నదే. ఆ తరువాత సాంబుడు సూర్య భగవానుని పరివారాన్ని గూర్చి వినగోరాడు. చెప్పసాగాడు నారదుడు. సూర్య కుటుంబమే కానీ సౌర కుటుంబం కాదు. ఆయనకిద్దరు పత్నులు, రాజ్ఞి నిచ్చుభ, రాజ్ఞి నిదౌమ అనగా స్వర్గము అని, నిచ్చుంభను పృథ్వీ అని కూడా అంటారు. పుష్య శుక్ల సప్తమి నాడు జౌతోను, మాఘకృష్ణ సప్తమి పృథ్వీతోనూ ఆయన ఉంటాడు. ఆ సమయంలోనే లోకానికి సరిపడినంతగా జల సస్య సంపత్తులు ఉత్పన్నమవుతాయి. ఈ సస్యాన్ని చూడగానే అత్యంత ప్రసన్నతతో బ్రాహ్మణులు హవనం చేస్తారు. అప్పటి స్వాహాకారాలతో, స్వధాకారాలతో దేవతలు, పితరులు తృప్తులవుతారు. సాంబ బ్రహ్మకు మరీచికి కశ్యపుడు, కశ్యపునికి హిరణ్యకశిపుడు, అతనికి ప్రహ్లాదుడు, ఆయనకు విరోచనుడు పుత్రులుగా ఉదయించారు. విరోచనుని సోదరిని విశ్వకర్మకిచ్చి వివాహం చేశారు. వారికి పుట్టినది సంజ్ఞ. మరీచికి సురూపయను పేరు గల కూతురు పుట్టింది. ఆమెను అంగీరస మహర్షికిచ్చి మనువు చేయగా వారికి పుట్టినవాడు మహాశిల్పి విశ్వకర్మ. ఆయనకు త్వష్టయను పేరు కూడా ఉంది. ఇతని కూతురికే
సంజ్ఞ రాజ్ఞి ద్యౌ ద్యౌ త్వష్ట్రి ప్రభా సురేణు అనే పేర్లున్నాయి. ఈ సంజ్ఞ యొక్క ఛాయ పేరే నిక్షుభ. స్వామి వేడిమికి భరింపలేక సంజ్ఞ వెడలిపోవడం నుండి ఛాయకు సూర్యశాపం దాకా కథ తెలుసు కదా. అశ్వరూపధారులైన సూర్య దంపతులకు కవలలు నాసత్య దస్రా నామకులైన అశ్వనీ కుమారులు జన్మించారు. ఆ తరువాత మామూలు రూపంలో సూర్య దంపతులకు రేవంతుడు జన్మించాడు. ఈ ప్రకారంగా సావర్ణి, మనువు, యమున, శని, తపతి అశ్వనీ కుమారులు, వైవస్వంత మనువు, రేవంతుడు వీరంతా సూర్య సంతానం. సావర్ణి 8వ మనువయ్యాడు. ఆయన మేరు పర్వతంపై తపస్సు చేశాడు. అతని తమ్ముడు శనిగ్రహమైనాడు. అశ్వనీ కుమారులిద్దరూ దేవ వైద్యులయ్యారు. వారి విద్యయే భూమిపై వైద్య శాస్త్రమై వర్ధిల్లుతుంది. రేవంతుడు సూర్యభగవానుని వలె రూపసి, తేజోవంతుడు. సూర్యుడాతనిని అశ్వాలకు అధిపతిని చేశాడు. మార్గంలో ఇబ్బందులు రాకుండా ఉండడానికై ప్రయాణికులు రేవంత స్వామిని పూజిస్తారు. సూర్యునిలో వేడిమిని తగ్గించడానికి విశ్వకర్మ ప్రయోగాలు చేసిన సమయంలో ఆ తేజస్సు నుండి భోజకులు ఉద్భవించారు. భూలోకంలో సూర్యనారాయణ స్వామిని పూజించే వారంతా భోజకులను సత్కరిస్తారు. ఈ కథను విన్నవారు, చదివినవారు సర్వ పాపాలు నశించగా సూర్యలోకంలో పెద్ద కాలం నివసించి మరలా భూమిపై చక్రవర్తులుగా జన్మిస్తారు. సూర్య నమస్కారం ప్రదక్షిణ విజయ సప్తమి వ్రతం. నారద మహర్షి శాంబునితో ఇలా అన్నాడు. సాంబా, బ్రహ్మ దిండితో ఒకప్పుడు ఇదే విషయాన్ని చెప్పియున్నాడు. సూర్యునికి నమస్కారం చేయడానికి తలతో నేలను తాకితే చాలు, అప్పటి వరకు ఆ మనిషి చేసిన పాపాలన్నీ దగ్ధమైపోతాయి. ప్రణిదాశిరో భూమౌ నమస్కార పరో రవే తత్క్షణాత్ సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయా. భక్తిపూర్వకంగా సూర్యనారాయణకి ప్రదక్షిణ చేసిన వానికి సప్తద్వీప అయిన వసుమతి అంటే భూమికి ప్రదక్షిణ మనరించిన ఫలం దక్కుతుంది. సర్వరోగ విముక్తి, అనాయాస మరణానంతరం సూర్యలోక ప్రాప్తి కూడా లభిస్తాయి. ప్రదక్షిణలో పవిత్రతకి భంగం వాటిల్లకుండా మాత్రం చూసుకోవాలి. పాదరక్షలు ధరించి ప్రదక్షిణం చేయరాదు. స్వామి మందిరంలోకి చెప్పులతో వచ్చేవారు ఆశిపత్ర వనమను పేరుగల ఘోర నరకంలో కూలిపోతారు. ఏ నెలలోనైనా షష్ఠి లేదా సప్తమి నాడు ఏకాహారం కానీ ఉపవాసం కానీ చేసి సూర్యపూజనం చేసేవారికి సూర్యలోక నివాస ప్రాప్తి కలుగుతుంది. కృష్ణ సప్తమి నాడు శ్వేత కమలాలతోనూ ఇతర సర్వోపచార యుక్తంగా సూర్యదేవుని పూజించిన వారికి సర్వ పాప విముక్తి, సూర్యలోక నివాస ప్రాప్తి కలుగుతాయి. సప్తములలో 7ంటికి నామకరణం చేయబడినది. అవి జయ, విజయ, జయంతి, అపరాజిత, మహాజయ, నంద, భద్ర. ఆదివారం నాడు పడే శుక్ల సప్తమికి విజయ సప్తమని పేరు. ఆ రోజు చేసే స్నాన, దాన, హోమ, ఉపవాస పూజాదులు ఎంత తీవ్ర మహాపాతకాలనైనా దగ్ధం చేసి వేస్తాయి. ఈ విజయసప్తమి పూజ కొరకు దాని ముందలి పంచమి నాడు ఏకభుక్తం, షష్ఠి నాట నక్తవ్రతం, సప్తమి రోజు సంపూర్ణ ఉపవాసం చేసి అష్టమి నాడు వ్రతపారణ చెయ్యాలి. ఈనాడు చేసిన దాన, హవన, దేవ, పితృపూజలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి. ద్వాదశ రవివార వర్ణన నందాదిత్య వ్రత విధి. బ్రహ్మ దిండి సంవాదాన్ని నారదుడు సాంబనికి వివరిస్తున్నాడు. బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. దిండి ఆదిత్యవారం నాడు శార్థకర్మ చేసేవానికి 7 జన్మల దాకా ఏ రోగము రాదు. నక్తవ్రతం చేసి ఆదిత్య హృదయాన్ని పఠించిన వారు రోగ విముక్తులై దేహాంతమున సూర్యలోక ప్రాప్తి నందుతారు. గాయత్రికి మరో పేరైన మహాశ్వేత మంత్రాన్ని షడక్షర మంత్రం ఓం కకోల్కాయ స్వాహాతో
కలిపి ఆదిత్యవారము నాడు చదివిన వారికి సూర్యలోక నివాసం నిశ్చయం. సూర్యవారాలని ఓ 12ంటికి పేర్లున్నాయి. నంద, భద్ర, సౌమ్య, కామద, పుత్రద, జయ, జయంత, విజయ, ఆదిత్యాభిముఖ, హృదయ, రోగ, మహాశ్వేత ప్రియలను ఈ 12ంటిలో మాఘ శుక్ల షష్ఠిని నందవారం అంటారు. ఈరోజు నక్తవ్రతం చేసి సూర్యనారాయణ ప్రతిమకు నీతితో స్నానం చేయించి శ్వేతచందన అగస్త్య పుష్ప గుగ్గుల ధూపాదులతో పూజించి ఆ పూపాది మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. బ్రాహ్మణులకు ఈ మధుర పదార్థాలతో భోజనం పెట్టి తాను కూడా మౌనంగా భోంచేయాలి. తరువాత గోధుమ పిండి లేదా యవల పిండిలో నెయ్యి, పంచదార వేసి ఆపూప మిఠాయిని తయారు చేసి సూర్యనారాయణకి నివేదించి ఈ క్రింది మంత్రాలను చదువుతూ బ్రాహ్మణునకు దానిని సమర్పించాలి. ఆదిత్య తేజసోత్పన్నం రాజ్ఞి కరవినిర్మితం శ్రేయసేమను విప్రత్వం ప్రతీక్షాపూపముత్తమం. పూజకునకిస్తూ ఈ మంత్రం చదవాలి. కామదం, సుఖదం, ధర్మ్యం, ధనదం, పుత్రదం తథా తదాస్తు తే ప్రతీక్షామి మండకం భాస్కర ప్రియం. పై 2 మంత్రాలు గ్రహణ సమర్పణలకు ఉద్దేశింపబడినవి. నందవారపు ఈ విధానం కళ్యాణకారి, సూర్యలోక ప్రాప్తిదము. ఈ పూజ చేసిన వాని వంశము అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది. దరిద్రం కానీ రోగం కానీ ఆ వంశాన్ని అంటవు. సూర్యలోక నివాసానంతరం ఆ వ్యక్తి భూమిపై జనించినప్పుడు మహారాజు అవుతాడు. ఈ పూజా విధానాన్ని విన్నా చదివినా సర్వశ్రేయస్సులతో పాటు దివ్య అచల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఇతర వార వ్రత విధులు. భాద్రపద షష్ఠి శుక్లనాడు వచ్చేది భద్రవారం. ఈరోజు నక్తవ్రతోపవాసములు చేసిన వారు దేహాంతమున హంసవాహనారూఢులై సూర్యలోకం చేరుకుంటారు. ఆ రోజు శ్వేతచందన మాలతి పుష్ప విజయ ధూప క్షీర నైవేద్యాదులతో మధ్యాహ్న కాలమందు సూర్యనారాయణుని పూజించి బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణనివ్వాలి. రోహిణీ నక్షత్రయుక్త ఆదిత్యవారాన్ని సౌమ్యవారం అంటారు. ఆ రోజు చేసే పూజలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. మార్గశిర శుక్ల షష్ఠి నాడు వచ్చేది కామద వారం. ఇది సూర్యభగవానునికి అత్యంత ప్రియమైనది. ఈరోజు పూజ చేసిన వారికి సర్వపాప ప్రణాశనం, సూర్యలోక నివాస ప్రాప్తి కలుగుతాయి. ఏ కోరికతో చేసిన వారికి ఆ కోరిక ఫలిస్తుంది. అందుకే ఇది కామదం. ఆస్థా నక్షత్రంలో వచ్చేది ఆదిత్య పుత్రదా వారం. ఈరోజు ఉపవాసం చేసి శార్ధకర్మను ఆచరించి మధ్యమ పిండాన్ని తినాలి. ధూపమాల్యాది దివ్యగంధాది నానా ప్రకారోపచారాలతో సూర్యనారాయణ పూజనం చేసి మహాశ్వేత మంత్రాన్ని జపిస్తూ సూర్యప్రతిమ సమక్షంలోనే శయనించాలి. ప్రొద్దున్నే లేచి స్నానాదులు చేసి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వాలి. రక్తచందన కరవీర పుష్పాలతో పూజ చేయాలి. ఆ తరువాత 5 బ్రాహ్మణులను రావించి వారిలో 2 మగ సంజ్ఞకంగా 3 భీమ సంజ్ఞకంగా భీములు సూర్యపుత్రులు భావించి విధిపూర్వకంగా పార్వణ శార్ధం పెట్టి మధ్యమ పిండాన్ని సూర్యదేవునికి ఎదురుగా ఉంచి ఈ మంత్రాన్ని చదువుతూ తినాలి. సయేష పిండో దేవేశయో భీష్టస్తవ సర్వదా అస్నామి పశ్యతే తుభ్యం తేనమే సంతిర్భవేత్. ఇలా పూజిస్తే సూర్యభగవానుడు సాధకునికి నిస్సందేహంగా పుత్రుని ప్రసాదిస్తాడు. దక్షిణాయన దినమున వచ్చే ఆదిత్యవారం జయవారం. ఆ రోజున చేసే ఉపవాసం, నక్తవ్రతం, స్నానదాన జపాలను సూర్యభగవానుడు 100 ప్రీతితో స్వీకరిస్తాడు. ఉత్తరాయణ దినం రవివారం అయితే దానిని జయంతవారం అంటారు. ఈరోజు సాధకుడు
చేసే స్నాన పూజ జప దానాదులకు సూర్యభగవానుడు 1000 ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు ఉపవాసం చేసి నెయ్యి పాలు చెరుకు రసాలతో స్వామికి స్నానం చేయించి కుంకుమ లేపనం చేసి గుగ్గుల ధూపమిచ్చి మోదకాలు నువ్వుల వంటకాలు శక్షులి పూరీలతో భోజనం పెట్టాలి. ఏ నెలలోనైనా శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రయుక్త సప్తమిని విజయ సంజ్ఞగా ఆదిత్యవారం అంటారు. ఇది సంపూర్ణంగా పాపాలను భయాలను నశింపజేసే వారం. ఈ దినము చేసే పుణ్యకర్మలకు 1,000,000 రెట్ల ఫలం లభిస్తుంది. మాఘకృష్ణ సప్తమిని ఆదిత్యాభిముఖ సప్తమి అంటారు. ఆ రోజు ఉదయమే స్నానం చేసి గంధ పుష్పాది ఉపచారాలతో సూర్యనారాయణుని పూజించాలి. ఆ తరువాత రక్తచందనపు కర్రతో చేయబడిన స్తంభానికి ఆనుకొని సూర్యునికి అభిముఖంగా ఉండి మహాశ్వేత మంత్రాన్ని చదువుతూ సాయంకాలం దాకా నిలబడే ఉండాలి. తరువాత బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణనిచ్చి తాను మౌనంగా భోజనం చెయ్యాలి. ఈ వ్రతం చేసిన వారికి సూర్యనారాయణ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. సంక్రాంతి రోజు ఆదివారం నాడు పడితే దానిని హృదయవారం అంటారు. అది ఆదిత్యుని హృదయానికి దగ్గరగా సాధకుని చేర్చే వారం. ఈరోజు నక్తవ్రతం చేసి మందిరంలో సూర్యనారాయణునికి ఎదురుగా నుండి 108 మార్లు ఆదిత్య హృదయాన్ని పఠించాలి. సాయంకాలం దాకా మనసుతో ధ్యానం చేస్తూ ఉండాలి. సూర్యాస్తమయమైనాక ఇంటికి వచ్చి యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా మౌనంగా ఖీరుతో భోంచెయ్యాలి. ఆ తరువాత సూర్యదేవుని స్మరించుకుంటూ నేలపైనే శయనించాలి. ఈ వ్రతాన్ని నిష్ఠగా శ్రద్ధాభక్తి పురస్సరంగా చేసిన వానికి సమస్త అభిష్టాలు సిద్ధిస్తాయి. సూర్యనారాయణుని వలనే తేజము కాంతి యశము ప్రాప్తిస్తాయి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.